minus tan square a. ఓకే స్టూడెంట్స్, sin 2a ఫార్ములా మనం ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం. 2 sin a cos a వచ్చింది కదా. అయితే దీన్ని tan లో కూడా మనం కన్వర్షన్ చేయొచ్చు. ఎలాగో చూడండి, మనకు 2 sin a cos a ఉంది కదా, ఇక్కడ బై 1 ఉంటుంది ఏమీ లేకపోతే. సో ఈ 1 ని మనం ఐడెంటిటీ రాసుకోవచ్చు కదా. మనం sin square a plus cos square a ఈక్వల్ టు 1 కదా. నెక్స్ట్ మనం ఈ న్యూమరేటర్ ని డినామినేటర్ ని మనం cos square a తో డివైడ్ చేద్దాం. కొంచెం cos a cos square క్యాన్సిలేషన్, cos a cos square a లో 1 టైం క్యాన్సిలేషన్, sin a by cos a ఉంటుంది, 2 tan a అవుతుంది. sin a by cos a tan a 2 tan a అవుతుంది ఈక్వల్ టు 2 tan a. 2 tan a బై ఇక్కడ మనం 2 లైక్ ఫ్రాక్షన్స్ గా డివైడ్ చేస్తే sin square a by cos square a అవుతుంది tan square a ప్లస్ cos square a by cos square a క్యాన్సిలేషన్ 1 అవుతుంది. సో 1 ప్లస్ tan square a. సో 2 tan a by 1 ప్లస్ tan square a. ఓకే స్టూడెంట్స్, మనం sin 2a ని tan లో రాసాం కదా, అలాగనే cos 2a ని కూడా మనం tan లో కన్వర్షన్ చేస్తే సో ఇక్కడ బై 1 ఉంటుంది కదా, ఆ 1 ప్లస్ లో మనం ఐడెంటిటీ రాసేస్తే cos square a మైనస్ sin square a బై 1 ప్లస్ ఇక్కడ sin square a ప్లస్ cos square a రాసేద్దాం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మనం న్యూమరేటర్ ని డినామినేటర్ ని cos square a తో డివైడ్ చేసాం అనుకోండి. సో ఇక్కడ 2 లైక్ ఫ్రాక్షన్స్ తో మనం డివైడ్ చేస్తే cos square a by cos square a అంటే 1 అవుతుంది. 1 మైనస్ sin square a by cos square a అంటే tan square a. సో 1 మైనస్ tan square a బై ఇక్కడ కూడా మనం 2 లైక్ ఫ్రాక్షన్స్ గా డివైడ్ చేస్తే sin square a by cos square a అంటే ఇక్కడ tan square a, cos a by cos square a అంటే 1. సో 1 ప్లస్ tan square a అవుతుంది. సో మనం sin 3a ని sin 2a ప్లస్ a గా రాసేద్దాం. ఎందుకంటే మనం ఇందాక 2a ఫార్ములా ఫైండ్ అవుట్ చేసాం కదా, దాన్ని యూజ్ చేసుకుంటాం. సో sin 3a ఈక్వల్ టు sin ఆఫ్ 2a ప్లస్ a గా రాసేద్దాం. సో ఇది sin a ప్లస్ b ఫార్మ్ లో ఉంది. sin a ప్లస్ b ఫార్మ్ లో మనం దీన్ని ఎక్స్పాండ్ చేస్తే సో sin 2a cos a ప్లస్ cos 2a sin a. నెక్స్ట్ మనం sin 2a ఫార్ములా మనం ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం. sin 2a ఫార్ములా ఏంటి? 2 sin a cos a. సో ఆ ఫార్ములా అప్లై చేస్తే 2 sin a ఇంటూ cos a, ఆల్రెడీ ఇక్కడ cos a ఉంది కాబట్టి cos a ఇంటూ cos a cos square a అవుతుంది. డైరెక్ట్ గా వేసేస్తున్నా. ప్లస్ cos 2a ఫార్ములా మనం ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం. మనం సైన్ లో రాసాం కదా, ఫస్ట్ మనం 1 మైనస్ 2 sin square a. సో అది రాసేస్తే ఇక్కడ 2 sin a ఇంటూ cos square a ని 1 మైనస్ sin square a అని రాసేద్దాం. ప్లస్ ఇక్కడ 1 ఇంటూ sin a ఏమవుతుంది? sin a మైనస్ 2 sin square a ఇంటూ sin a 2 sin cube a. 2 sin cube a ఇక్కడ మైనస్ 2 sin cube a రెండింటిని ఎడిషన్ చేసేస్తే మైనస్ 4 sin cube a. సో దిస్ ఈస్ మోస్ట్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ గా రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బోల్డ్ మందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.